శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహ ప్రభావం 12 రాశుల మీద ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. గురుదృష్టి మీ రాశికి ఉండడము, మీ రాశిలోనే 21, 22 తారీఖులో చంద్రుడు ఉండడము, గజకేశ్వర యోగంలో ఉండడము ఒక విధంగా అదృష్టం అండి. చంద్రుడు నీచ స్థితి కదా, ఆ 10 డిగ్రీస్ దాటిపోతే పరమ నీచ స్థితి దాటిపోయినట్టే, మామూలుగా ఉన్నట్టు అనమాట. సో ఈ విధంగా మీరు బాగుందండి. మీ రాశి వాళ్ళకి చిన్న కోపాలు చికాకులు ఉంటాయి శని వలన, కానీ మీరు అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా టార్గెట్ రీచ్ అవుతూ ఉంటారు. ధైర్యం ఎక్కువ, మొండి పట్టుదల ఎక్కువ. అమ్మ బాబాయ్ చాలా అద్భుతంగా ఉంటారు. కాబట్టి మీకు ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కుజుడు చూస్తున్నాడు ద్వితీయ భావాన్ని. ఎక్కువగా మీ ఫ్రెండ్స్ తోట, మీ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మీ తమ్ముళ్ళని తోబుట్టుని కలుస్తూ ఉంటారు. అలాగే ఎక్కడ న్యూస్ ఉంటుందో అక్కడ న్యూస్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటారు. అద్భుతం. మంచి అంటే మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉంటారు. ఏదైనా 4th భావంలో శని తప్పు కదా, కానీ 4th భావంలో రవితో కలిసి శనితో కలిసిన బుధుడు ఉండడం వల్ల మంచిదారండి. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. కాకపోతే అంటే అర్ధాశ్రం శని కాబట్టి శనీశ్వరుడు చిన్న ఇబ్బందులు కలిగించినప్పటికీ విద్యలో మంచిగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 10th హౌస్ రాడు కదండి మీకు అద్భుతంగా. అంటే 4th భావంలో ఉన్నాడు, చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు అంతేకాదండి, మీలో కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు కదా, రైతులు, వాళ్ళకి పంట పొలాల్లో నష్టాలు రావడానికి, అనుకున్నంత డబ్బులు రాలేకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పంచమస్థానంలో శుక్రుడితో కలిసిన రాహు కదండి, పుత్రికా సంతాన యోగం కలుగుతుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, నటన రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన అవకాశాలు, కళారంగం అద్భుతంగా ఉంటుంది రావడానికి, కళారంగంలో అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా మంచి ప్రతిభ మీకు ఉంటుంది. అలాగే సప్తమస్థానంలో గురుడు ఉండడం వల్ల యోగం ఉండవు. అంటే భార్యాభర్తల యొక్క అనురాగము, అదృష్టము ఎక్కువ ఉంటాయి. గురుడు ప్రభావం వల్లనే మీకు చక్కటి వివాహ శుభకార్యాలు జరగడము, అనుకున్న సంబంధాలు అనుకున్నట్టుగా కుదరడము, వ్యాపార విస్తరణ, వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ అష్టమ స్థానంలో కుజుడు తప్పండి. మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ రాశినిచ్చే భాగ్యస్థానం బాగుంది కాబట్టి మీరు జనరల్గా ఏంటంటే గంగా స్థానాలను, లేకపోతే త్రివేణి సంగమ స్థానాలను, ప్రయాగరాజ్ స్థానాలను ఇవి చేయబోతున్నారు. కొద్దిగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే మీ వృశ్చిక రాశి వాళ్ళకి దశమస్థానం మీకు బ్రహ్మాండంగా ఉందండి, అందులో చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగస్తులకి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగంలో భద్రత, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్స్ రాలేకపోవడం ఇవన్నీ ఉంటాయి. ఏదైనా చంద్రకేతువులు లాభస్థానంలో ఉన్నారు. 11వ భావంలో చంద్రకేతువులు ఉన్నారు. గురుదృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంది. ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో వృద్ధి, ధనము, బంగారు ఆభరణాలు, తృప్తి ఇవన్నీ మీకు 11వ భావం బ్రహ్మాండంగా. అక్కయ్యలు, మీ అన్నయ్యలు మంచి కంటిన్యూస్ ఫ్లో అవ్వడాలు ఇవన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఏదేమైనా మీరు ఈ మాఘమాసం మొత్తం కూడా అమ్మవారిని పూజించడం వలన, సూర్య భగవాను ఆరాధన చేయడం వలన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో బ్రహ్మాండంగా ఉండడానికి, అలాగే మీరు అనుకున్న పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడానికి కారణం కూడా సూర్య భగవానుడే కాబట్టి సూర్య ఆరాధన ఎక్కువ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన రెమెడీస్ ఏంటయ్యా అంటే, ఈ వారంలో సూర్య భగవాన్ని కొలవడము, సూర్య భగవాన్ని ఆరాధన చేయడము, అలాగే అమ్మవారి యొక్క పవర్ ఉండాలి కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడము, ముఖ్యంగా శివాభిషేకాలు అంటే గంగానది స్నానాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదండి మనం. శివాభిషేకాలు చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన మంచి శుభఫలితాలు కలుగుతాయండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం మర్చిపోకూడదు. ఎవరికి ఏది వీలుంటే ఆ విధంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, నది స్నానాలు చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన ఏంటంటే సూర్య భగవాన్ ఆరాధన మాత్రం మర్చిపోకండి. ఇది మాఘమాసం కాబట్టి సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. అన్ని రంగాల్లోనూ, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కూడా, పొలిటికల్ రంగంలో కూడా
ముందంజలో ఉంచేవాడు సూర్యభగవానుడే. కాబట్టి సూర్యభగవాను ఆరాధన చేసుకుందాం. సూర్యభగవాను యొక్క ఆశీస్సులు మనందరము పొందుదాం. స్వస్తి.